ఎలాగో వీడియో చూస్తున్నారు కదా, ఒక్క లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్. బర్త్డే వస్తుందంటే కొత్త డ్రెస్ వస్తుంది, అమ్మ పాయసం వండుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను భవాని. ఈరోజు వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు వ్లాగ్ అండి. మొన్న ఫ్రైడే అన్నమాట. ఎప్పటిలానే ఎక్కువ ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకున్నాను. అలానే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అయినా ఫ్రైడే కదా, అమ్మవారి గుడికి వెళ్దాం కానించు అన్నారు. అందుకని చెప్పి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి సేమియా కేసరి అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకప్పటికే హడావుడిగా చేయటం అయింది. ఇంకా హడావుడిగా పూజ సామాన్ అవి సర్దుకుని గుడికైతే బయలుదేరామండి. నా చిన్నప్పుడు బర్త్డే అంటే ఎలా ఉండేదంటే కేక్ కటింగ్స్ అవి ఉండేవి కాదండి. బర్త్డే వస్తుందంటే కొత్త డ్రెస్ వస్తుంది, అమ్మ పాయసం వండుతుంది, చాక్లెట్స్ తీసుకొస్తారు అని చెప్పి చాలా హుషారుగా ఉండేది. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే స్కూల్కి వెళ్తే మాస్టర్ చేతిలో దెబ్బలు కూడా తప్పించుకోవచ్చు హోంవర్క్ చేయకపోయినా. ఆ రోజు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంచేవాళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎలాగో చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ నాకు సపోర్ట్ చేసినట్లేనండి. అన్నట్టు మీ చిన్నప్పుడు మీరు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా మేము గుడి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ చాలా హడావుడిగా ఉంది. ఏంటా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంతలోనే మా వారు నన్ను గుడి దగ్గర దించి ఆ గుడికి ఎదురుగానే సచివాలయం ఉంది, ఆ సచివాలయంలోకి వెళ్ళొస్తాను, నువ్వు వెళ్ళి పలారం చేయని చెప్పి అన్నారు. ఇంకా సర్లే అని చెప్పి నేను గుడి లోపలికి వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది చింతలపూడి నుంచి స్వాములు శబరిమలై నడిచి వెళ్తున్నారంటండి. ఆ స్వాములకి ఇక్కడ ఈ గుడి దగ్గర భిక్ష అయితే ఏర్పాటు చేశారంట. ఇంకా అందుకని చెప్పి స్వాములు కాళ్ళు అవి కడిగి లోపలికి ఆహ్వానిస్తున్నారు. నన్ను కూడా స్వాములకి కాళ్ళు కడగటానికి రమ్మన్నారండి. ఈయనేమో సచివాలయంలోకి వెళ్ళి ఇంకా రాలేదు, ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. నాకైతే చాలా బాధగా అనిపించింది, ఈయన వస్తారేమో కాళ్ళు కడుగుదామని. కానీ చివరికి ఈయన రాలేదు. సరే ఆయన రాకపోతేలే మీరన్నా కడగండి అని చెప్పి ఆ గుడి దగ్గర వాళ్ళు చెప్పారు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా నేనే కడిగానండి. అమ్మవారి దగ్గర పూజ చేయించుకుని నేను తీసుకొచ్చిన నైవేద్యం నివేదన చేశాము. అలానే గురుస్వామి వారికి కూడా సన్మాన సత్కారాలు అయితే జరిగాయండి. ఆ తర్వాత స్వాములకి భిక్షకి ఏర్పాట్లు చేశారు. స్వాములకి భిక్ష పెట్టే టైంకి ఈయన వచ్చారండి. ఇంకా ఈయన వచ్చిన తర్వాత స్వాములకి భిక్ష అయితే వడ్డించారు. స్వాములకి భిక్ష వడ్డించిన తర్వాత ఇంకా తాంబూలాలు అవి ఇచ్చిన తర్వాత ఇంకా మేము కూడా భోజనం చేసి రిటర్న్ అయితే అయ్యామండి. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి కేక్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని సంతోషాలు ఉంటాయి కదా. అమ్మ కేక్ కటింగ్ చేద్దు కానీ కేక్ ప్రిపేర్ చేసి ఉంచు అన్నారు. ఇంకా కేక్ క్రీమ్ అది రెడీ చేసేంత టైం లేదండి. అందుకే బన్ మాత్రం రెడీ చేసి ఉంచాను. సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. ఆ వీడియో క్లిప్స్ కూడా లాస్ట్లో నేను యాడ్ చేస్తానండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నాకు వీడియో తీసే అంత టైం కూడా లేదు. అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే నేను కంటిన్యూ చేయలేదండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. అన్నట్టు మర్చిపోయాను, నా బర్త్డే రోజే మా మరిదిది కూడా బర్త్డే అండి. ఆ రోజు ఈవినింగు మా మరిది కూడా పార్టీ ఇచ్చారు. ఇంకా నేనైతే ఇంట్లోనే పిల్లలతో కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.